భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కుక్కు గంగాధర్ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు పాల్గొని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఖర్గే ప్రధాని మోడీని ఉద్దేశించి రాజకీయ ఉగ్రవాది, పొలిటికల్ టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారని, ప్రధాని ఉగ్రవాదితో పోల్చడంపై జగిత్యాల పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఖర్గే వ్యాఖ్యలు దిగ్గజారుడు రాజకీయాలకు నిదర్శనమని, దీనికి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ భావి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖర్గేను వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రతి ఒక్క దేశం నరేంద్ర మోడీ గారిని గర్వించదగ్గగా ప్రేరేపణ చేస్తే, ఏదైతే ఈ కాంగ్రెస్ కుక్క ఖర్గే గారు నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాది, తీవ్రవాది అనడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎన్నో దేశాలు మన భారతదేశం వైపు చూస్తుంటే ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మోడీ గారిని విమర్శించడం చాలా బాధాకర విషయమని తెలియజేసి, వెంటనే మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఖర్గే గారికి క్షమాపణ చెప్పకుంటే ఇంకనైనా కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఉగ్రవాది అని అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానికి నిరసనగా జగిత్యాల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మల్లికార్జున ఖర్గే గారి దిష్టిబొమ్మను దానం చేయడం జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే గారికి వయసు ఎక్కువై బుద్ధి మందగించింది, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావట్లేదు. ఒక భారతదేశ ప్రధాని ఉగ్రవాది అనడం, వారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అది తీవ్రమైన హెచ్చరికగా మేము భావిస్తూ, ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ 14 కోట్ల మెంబర్షిప్తో ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ఉంది. ఇవాళ రోజున 19 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ పాలన నడుస్తుంది. 2 యూనియన్ టెరిటరీలో ఇవాళ పాలన చేస్తుంది. అటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రికి, భారతదేశ ప్రధానమంత్రి ఈ మల్లికార్జున ఖర్గే గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. ముందు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులు బదులది. దీనికి ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మల్లికార్జున ఖర్గే గారు డెఫినెట్గా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని జగిత్యాల భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. 140 కోట్ల ప్రజలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండాలని 3 సార్ల ఓట్లు వేసి ఎన్నుకున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒక కాంగ్రెసు పునరుద్ధుడు ఖర్గే గారు ఒక తీవ్రవాదితో పోల్చడం భారతీయ జనతా పార్టీ
తీవ్రంగా పరిగణిస్తున్నాం. వారి చిత్రపటాన్ని ఇక్కడ తాజీ చౌరస్తలో దగ్ధం చేయడం జరుగుతున్నది. మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే అంత్యోదయ ద్వారా 80 కోట్ల బలైన వర్గాలకు ప్రతి వ్యక్తికి 5 కిలోల రేషన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద దేశ బడుగు బలైన వర్గాలకు ఆయుష్మాన్ భారత్ ఇచ్చినందుకు మీకు ఉగ్రవాదిలా కనబడుతుందా అని అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని ఆయన నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఉగ్రవాది భారతదేశంలో అడుగు పెట్టాలంటే ఉచ్చబోసుకుంటున్న తరం. ఒక్కసారి ఇక్కడ నలుగురిని చంపినందుకే పాకిస్తాన్ వెళ్ళి ఉగ్రవాదులను చంపిన చరిత్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది అంటే దానికి ఇప్పుడున్నటువంటి ఉగ్రవాదులను చంపితేనే మీకు ఉగ్రవాదిలా కనబడుతున్నా. కాంగ్రెస్ నాయకులారా, చిక్కు తెచ్చుకోండి. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టయితే మీకు పుట్టగతులు ఉన్నాయి. మీరు భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి అభివృద్ధిని చూసి ఇలా ఓర్వలేకనే నరేంద్ర మోడీ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కనుక దయచేసి ఈ వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలా, లేదంటే ఖర్గే గారికి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పు దెబ్బలు తప్పాయని తెలియజేసుకుంటూ అవకాశం ముగిస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే జగిత్యాల ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఖార్గే గారి దిష్టిబొమ్మ దహనం చేయడం, ఏదైతే ఖార్గే 72 క్రూర వృద్ధుడు, లేతే కూర్చుని రాదు, కూర్చుంటే లేవరాదు, బయటకు ఉంటే ఇద్దరు పట్టుకపోవాలా, ఇతర ఇద్దరు పట్టుకపోవాలా. అట్లాంటి వృద్ధుడు నేను అనుకుంటా మతి భ్రమించింది. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక తీవ్రవాదితో పోల్చిందంటే ఆ మైండ్ మొత్తము ఆ యొక్క ఏజ్ ఎఫెక్ట్ అని అనుకుంటున్నా. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్, ఆ వ్యక్తి ఆ ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను అడుగుతున్న ఖర్గే గారిని, 33% రిజర్వేషన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మీరు ఎదుర్కొన్నారు. అందుకోసమా తీవ్రవాది అనడం? ఈ యొక్క దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గెలుచుకొని ఉన్నాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇంకా కొన్ని ఎలక్షన్లు జరుగుతున్నాయి, అక్కడ కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మొత్తం రాష్ట్రాలలో మొత్తం మేము కైవసం చేసుకుంటాం. కాంగ్రెస్కు ఒక్క తెలంగాణలోనే ఉన్నది. ఆ తెలంగాణ రానున్న ఎలక్షన్లలో మొత్తం పూడ్చిపెట్టకపోతుంది అని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఈ ఖార్గే గారు చేసిన వ్యాఖ్యలు బేషరతుగా వాపసు తీసుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తాం. వాళ్ళని అంతు చూసేదాకా మేము నిద్రపోము అని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క ఏదైతే ఖార్గేనన్నా ఏవైతే ఈ యొక్క తీవ్రవాది అనే ఏదైతే వాడున్నదో అది బేషరతుగా వెనుకకు తీసుకోవాలా, లేకపోతే తీవ్రంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.